Hello everyone, welcome to PRP Duo channel. Here is the review of the film Sayara. మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది భయ్య. హిందీ ఆడియో మాత్రమే ఉంది, తెలుగు ఆడియో ఇంకా అవైలబుల్లో లేదు. హిందీ రాని వాళ్ళు అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడవచ్చు. సో మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ భయ్య. అంటే ఓకే, అక్కడక్కడ నాకు ఆషికి 2 వైబ్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా మూవీ చెప్పాలంటే యావరేజ్ ఫిలిమే, మరీ బ్లాక్ బస్టర్ అయ్యే అంత ఏం లేదు మూవీలో. ఇక మనం మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే వాణి అనే ఒక క్యారెక్టర్ మన హీరోయిన్. ఆమె అప్పటికే లైఫ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఆ ఫేజ్ నుంచి వెళ్ళి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అదర్ ఎండ్లో మన హీరో వచ్చేసి ఒక పాపులర్ సింగర్ కావాలని ట్రై చేస్తూ ఉంటాడు. లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, చిన్న చిన్న సాంగ్స్ కంపోజ్ చేసుకుంటూ ల్యామ్లైట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అనుకోకుండా మన హీరో ఒక సాంగ్ని కంపోజ్ చేసే టైంలో లిరిసిస్ట్గా మన హీరోయిన్ జాయిన్ అవ్వడం జరుగుతుంది ఆ టీంలో. అక్కడ స్టార్ట్ అయితే భయ్య వీళ్ళ జర్నీ. స్లోగా సాంగ్ కంపోజ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు, కానీ వీళ్ళైతే లవ్లో పడతారు భయ్య. అక్కడ నుంచి ఇక ఇంటర్వెల్ దాకా మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఎంజాయ్ చేసుకునే వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్వెల్లో మీరు ఒక్కసారి ఆ వచ్చే ట్విస్ట్ చూస్తే మీకు పడిపడి లేచే మనసుకి గుర్తుకొస్తుంది. ఆ ట్విస్ట్ నేను అసలు చెప్పను, బట్ మీకు పడిపడి లేచే మనసు సినిమా గురించి ఆల్రెడీ చూసి ఉంటే మీకు అర్థమైపోతుంది ఆ ట్విస్ట్ ఏంటి అని. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీ భయ్య. అంటే హీరోయిన్కి హెల్త్ ఇష్యూ రావడము, దాని నుంచి వెళ్ళి మన హీరో అండ్ హీరోయిన్ ఎలా ఓవర్కమ్ చేశారు ఆ ఇష్యూస్ని, అండ్ ఎట్ ద సేమ్ టైం మన హీరో పాపులర్ సింగర్ అయ్యాడా లేదా అనేది. సో ఇటు సింగింగ్ సైడ్ తీసుకున్నాడు కాబట్టి మనకు ఆషికి 2 వైబ్స్ గ్యారంటీ వస్తాయి. అండ్ నాకు తెలిసి హిందీ వాళ్ళు పడిపడి లేచే మనసు చూడలేదు అనుకుంటా, అందుకే వాళ్ళకి సెకండ్ హాఫ్ కూడా నచ్చింది. ఎనీవే, ఇంకా నేను ఎక్కువైతే చెప్పలేను. నా వరకైతే ఫస్ట్ హాఫ్ ఒక్కటే బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టార్ట్ అయిందో నాకు కంప్లీట్గా పడిపడి లేచే మంచి సినిమానే వచ్చింది మైండ్లోకి. సో అలాంటి సినిమా నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఈ మూవీ నచ్చలేదు సెకండ్ హాఫ్ కంప్లీట్గా. అండ్ కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. మనం క్లైమాక్స్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అవేవి వర్క్ కాలేదు. ప్లస్ పాయింట్ చెప్పాలంటే యాజ్ ఐ సైడ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో కొత్త వాళ్ళు అయినా కానీ రొమాంటిక్ సీన్స్ అయితే బాగా చేసి భయ్య. మరి మన డైరెక్టర్ వాళ్ళకి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసిండో తెలియదు, కానీ రొమాంటిక్ సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ కొన్ని లైక్ హీరో ఫాదర్ మధ్యలో వచ్చే సీన్స్ బాగున్నాయి. అండ్ హీరోయిన్ పేరెంట్స్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా పాజిటివ్ చెప్పాలి అంటే మైండ్లోకి ఎక్కువేం రావట్లేదు భయ్య. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ చాలా నీట్గా అండ్ ఫ్రెష్ విజువల్స్ ఉన్నాయి. మ్యూజిక్ పరంగా మాట్లాడుకుంటే మనం ఆషికి 2 అంత వైబ్ ఇచ్చే సాంగ్స్ అయితే ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క సాంగ్ కూడా నాకు అంత ఏం నచ్చలేదు, నోటెడ్గా ఏం లేదు. స్టోరీ వైజ్గా ఉన్నాయి సాంగ్స్. అండ్ బీజిఎం మాత్రం చాలా డీసెంట్గా ఉంది భయ్య. అంతే. ఎడిటింగ్ మాత్రం ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది. ఫస్ట్ హాఫ్ మంచి టైట్గా ఉంది ఎడిటింగ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రము ఇంకొంచెం టైట్గా ఉంటే పేసింగ్ కొంచెం బెటర్గా అనిపించేది. అదొక్కటి చూసుకుంటే అయిపో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, బిగ్ స్క్రీన్ లుక్ ఇచ్చాయి. అండ్ టెక్నికల్ అవుట్పుట్ సైడ్ అయితే ఇంతవరకు అయితే ఓకే భయ్య. అండ్ మెయిన్ మనం మాట్లాడుకోవాలి అంటే ఇవాళ మోహిత్ సూర్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఈ డైరెక్టర్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలుసు, కానీ మనకైతే అలా ఆషికి 2 మూవీ అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా భయ్య. ఆ సాంగ్స్ ఎంత గట్టిగా ఊపాయో నాకు తెలుసు. ఆషికి 2 కానివ్వండి, ఏక్ విలన్ కానివ్వండి, అమరీ అధూరి కహాని, ఈ 3 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చాలా బాగా తీశాడు. దాని తర్వాత డైరెక్టర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి వెళ్ళి అసలు అతడు మూవీస్ ఎందుకు తీస్తున్నాడో అతను కూడా అర్థం కాదు. ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అని తీశాడు, మలంగ్ అని తీశాడు. మలంగ్ ఓకే, కొంచెం యావరేజ్ ఫిలిమే. దెన్ ఏక్ విలన్ రిటర్న్స్ అట, అది కూడా ఎందుకు తీసాడో తెలియదు. నౌ ఓకే, సయ్యారాతోనే వచ్చిండ్రు. ఇక్కడ ఆయన ఆషికి 2 అండ్ ఏక్ విలన్ అండ్ అమర్ యాదూరి కహాన్లో ఉన్న మ్యాజిక్ ఇక్కడ రిపీట్ చేసిండా అంటే నా వరకు అయితే రిపీట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎమోషనల్ జర్నీ మీదకి వెళ్తుందో మూవీ, అక్కడ కంప్లీట్గా డ్రాగ్ వచ్చేసింది భయ్య. కంప్లీట్గా ప్లాట్ అనేది సడన్గా చేంజ్ అయిపోయింది మూవీ. ఆ ఫేజ్ అనేది కూడా కంప్లీట్గా స్లో అయిపోయింది. అండ్ మరి మేబీ వీళ్ళు కొత్త యాక్టర్స్ కాబట్టి మనం కూడా ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయామో ఏమో, నాకైతే తెలియదు. నా వరకైతే సెకండ్ హాఫ్ కంప్లీట్గా నచ్చలేదు భయ్య. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలంటే యాక్టర్స్ది ఏం లేదు భయ్య. ఆహన్ పాండే హీరో, అనే డెబ్యూ యాక్టర్స్ వీళ్ళిద్దరు, ఆహన్ పాండే అండ్ అనిత్ పాట. సో మన హీరో ఆహన్ పాండే యాక్టింగ్ అయితే చాలా వరకు బాగుంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్తో ఉండే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అందులో చాలా బాగా యాక్ట్ చేశాడు. మెచ్యూర్డ్గా ఉంది అతని యాక్టింగ్. అండ్ హీరోయిన్తో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయి. బట్ ఇక్కడ ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్ళి టైటిల్ ఎండ్ కార్డు పడే వరకు ఒక చిన్న ఎపిసోడ్ వస్తుంది భయ్య ఎమోషనల్ది. అక్కడ కొంచెము స్లో డౌన్ అయిపోయింది ఇతని యాక్టింగ్.
అండ్ అనిత్ పడ్డా కూడా అంతే భయ్య. త్రూ అవుట్ మూవీ ఆమె పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. చూస్తే కొత్త వాళ్ళలాగా అనిపించరు, చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. బట్ వీళ్ళ ఇద్దరి యాక్టింగ్ మనకు ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్ళి మనం పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతాం వీళ్ళ యాక్టింగ్కి. మేబీ అప్పటి వరకు మనకు కూడా స్టోరీ ఇక ముందడికి వెళ్ళలేకపోవడము, మనం ఆల్రెడీ ఎక్కడో చూసిన సీన్సే రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం కూడా పెద్దగా కనెక్ట్ అవ్వం. బట్ ఓవరాల్గా చూసుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే నా వరకు ఇంతే భయ్యా మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగుంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్. దాని తర్వాత ఇక సెకండ్ హాఫ్ మంచి ఎమోషనల్ జర్నీ చూస్తా అనుకుంటాను. కొన్ని సీన్స్ వైజ్ బాగున్నది, బట్ కంప్లీట్గా కంటిన్యూగా వాచ్ చేయాలంటే సెకండ్ హాఫ్ చాలా కష్టం. అండ్ మూవీ ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇన్ బాలీవుడ్. బట్ ఇక్కడ నాకు తెలిసి అయితే చాలా మందికి నచ్చుతుందో నచ్చదో, నా వరకు అయితే నాకైతే నచ్చలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ ఒక్కటే బాగుంది, సెకండ్ హాఫ్ నాకు అస్సలు నచ్చలేదు. ఎస్పెషల్లీ నాకు పడి లేచే మనసు అయితే మళ్ళీ ఒక టైం వన్ సెకండ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ మూవీ నేను ఒకటేసారి చూశాను ఇప్పటి వరకు థియేటర్లో. మళ్ళీ సయ్యారా చేయబట్టి ఆ మూవీ మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అంతే భయ్య, దిస్ ఈస్ ద రివ్యూ. మీరు ఆల్రెడీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూసి ఉంటే ప్లీజ్ షేర్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ బాక్స్ అండ్ ప్లీజ్ subscribe to my channel. Thank you. Bye bye. Jai Hind.